హాయ్, నేను మీ ప్రభుశంకర్. ఇవాళ రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాల మార్కెట్లు ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ది ఏంటంటే సెల్లర్ మార్కెట్. సెల్లర్ మార్కెట్ ఏంటంటే ఇన్సైడ్ ఓవరాల్. సో లైక్ మీకు ఎలా చెప్పాలంటే పటాన్చెరు లోపల కావచ్చు, ఇటు తూప్రాన్ అంటే మేడ్చల్ లోపల కావచ్చు, లేదంటే షామీర్పేట లోపల, కీసరగుట్ట లోపల అండ్ పెద్దమ్మరపేట, షాద్నగర్, శంషాబాద్ లోపల ఇదంతా మనకి సెల్లర్ మార్కెట్ అంటాం. సెల్లర్ మార్కెట్ అంటే ఏంటంటే సెల్లర్ ఎవరైతే అమ్ముతున్నాడో అతనికి నచ్చిన రేటు, అతనికి కావాల్సిన ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అమ్మగలుగుతాడు. అంత లేదంటే అతనికి ఇష్టం ఉన్నప్పుడు అతను అమ్ముతాడు. అతనికి లాభం రావచ్చు, నష్టం కావచ్చు, తన ఇష్టంతో ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బయ్యర్ మార్కెట్. అంటే బయ్యర్ మార్కెట్ అంటే అవుట్ సైడ్ ది ఓవరాల్, అంటే నెక్స్ట్ అప్కమింగ్ కన్స్ట్రక్షన్ కాబోతున్న ఏరియాస్ ఇవన్నీ. సో కస్టమర్ ఏంటంటే తనకు కావాల్సిన ప్రాపర్టీని తనే ఎంక్వైరీ చేసుకొని తను ఓన్గా వెళ్ళి ఆ లొకేషన్ అంతా చూసుకొని తనకు కావాల్సిన ప్రాపర్టీని కొనుక్కుంటాడు. అదే అతని ఫ్యూచర్ అంటే ఇమీడియట్గా 1 or 2 years 6 months లోపల అతనికి కన్స్ట్రక్షన్ స్టేజ్కి వెళ్ళే ప్రాపర్టీస్ని బయ్యర్ మార్కెట్ అంటాం. నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్, దీన్నే ల్యాండ్ బ్యాంకింగ్ మార్కెట్ అని కూడా అంటాం. అంటే ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, అంటే ఒక వ్యక్తి తన 5 సంవత్సరాల తర్వాత కానీ ఒక 10 సంవత్సరాలకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, పిల్లల మ్యారేజెస్ కోసం కావచ్చు, సపోజ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కావచ్చు. సో అలాంటి దానికోసం ఇన్వెస్ట్ చేసే మార్కెట్ని ఎమర్జింగ్ మార్కెట్ అంటారు. అంటే ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉండడానికి ఇష్టపడతారు ఆ ఏరియాలో. అంటే ఇది ఓఆర్ఆర్ నుంచి ఒక 50 కిలోమీటర్లు కావచ్చు, ఒక 50 కిలోమీటర్లు కావచ్చు, 100 కిలోమీటర్ల వరకు కూడా మనకి ఎమర్జింగ్ మార్కెట్ అంటాం. సో కస్టమర్ యొక్క బడ్జెట్ని బట్టి అతనికి ఎన్ని గజాలు కావాలనుకుంటున్నాడో దాన్ని ప్లాన్ చేసుకుని అతను అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు అన్నట్టు. సో ఎప్పుడైనా సరే ఎమర్జింగ్ మార్కెట్ ఏంటంటే తక్కువ రేట్లో ఎక్కువ ల్యాండ్ కొనడాన్ని ఎమర్జింగ్ మార్కెట్ అంటాం, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.